పాపము మనం అనుకున్నంత చిన్నది కాదు. పాపము మనం అనుకున్నంత బలహీనమైంది కాదు. ఎంత బలమైందంటే అది ఓసారి మాట్లాడితే కుదరదు, లేదు, నా వల్ల కాదు అనేదానికి మనకు నాలుక రాదు. అంత భయంకరమైంది అది. చాలా తీయగా, చాలా మృదువుగా, చాలా హాయిగా ఉంటుంది. కనుకనే ప్రపంచం అంతా పాపానికి ఆకర్షితమవుతూ ఉంది. అయితే మోషే దానికి ఏమని పేరు పెడుతున్నాడంటే అల్పకాలము పాప భోగము. భోగం అనేదానికి చెప్పాను ఇంతవరకు. చాలా తీయగా ఉంటుంది. భోగం అంటే సుఖం, తీయగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, మైమరిపిస్తుంది. పాప భోగం, పాపంలో భోగం ఉంది కనుకనే పాపం చేయాలనిపిస్తుంది. దానికంటే ముందు మోషే ఏమని పేరు పెట్టాడంటే అల్పకాల పాప భోగము అన్నాడు ఆయన. పాపానికి సుఖం ఎక్కువ, ఆయుష్ తక్కువ.